ఎస్టర్డే క్లోజింగ్ పాయింట్ కన్నా హైలో అయితే ఓపెన్ అయింది. అరౌండ్ 3 PM నుంచి అయితే హైయెస్ట్ పాయింట్‌కి అయితే నిఫ్టీ 50 చేరుకోవడం జరిగింది. ఆల్ సెక్టార్స్ టుడే రైజ్ అయినాయి ఎక్సెప్ట్ ఐటీ తప్పితే PSU బ్యాంక్స్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రైజ్ అయినాయి. గ్లోబల్‌గా గమనిస్తే యూఎస్ అండ్ యూరోపియన్ వచ్చి ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. జపాన్ మార్కెట్స్ వచ్చేసరికి రైజ్ అయినాయి 1.50% వరకు. టాప్ గెయినర్స్‌లో చూసుకుంటే బజాజ్ ఆటో 12,378 దగ్గర క్లోజ్ అయ్యి 3.66% అయితే ఇంక్రీజ్ అయింది. M&M 3047 దగ్గర క్లోజ్ అయ్యి 3.26% ఇంక్రీజ్ అయింది. ఓఎన్జీసీ 295 దగ్గర క్లోజ్ అయ్యి 3.06% ఇంక్రీజ్ అయింది. హీరో మోటో 6190 దగ్గర క్లోజ్ అయ్యి 2.94% ఇంక్రీజ్ అయింది. ఎస్బీఐ లైఫ్ 1920 దగ్గర క్లోజ్ అయ్యి 2.66% ఇంక్రీజ్ అయింది. టాప్ లూజర్స్ లో హెచ్ఆర్ మోచర్ 4882 దగ్గర క్లోజ్ అయ్యి 1.64% డిక్లైన్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1322 దగ్గర క్లోజ్ అయ్యి 1.23% డిక్లైన్ అయింది. అదేవిధంగా దివీస్ ల్యాబ్ వచ్చేసరికి 5386 దగ్గర క్లోజ్ అయ్యి 1.19% డిక్లైన్ అయింది. విప్రో వచ్చేసరికి 533 దగ్గర క్లోజ్ అయ్యి 1.13% డిక్లైన్ అయింది. సింధ్ బ్యాంక్ 1465 దగ్గర 1.01% డిక్లైన్ అయింది.